హాయ్ అండి. హలో అందరికీ. నా పేరు లత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీ లత థింగ్స్. వీడియో మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేనైతే ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన వీట్ బ్రెడ్ చీజ్ ఆమ్లెట్‌ని చూపిస్తున్నాను. చివరి వరకు చూడండి. దానికోసం మనకు కావాల్సినవి హాఫ్ ఆనియన్, అలాగే ఒక చిన్న టొమాటో, 1 గ్రీన్ చిల్లీ అండ్ కొద్దిగా కొత్తిమీర. మనం తీసుకున్న వీటన్నిటిని ముందుగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకుందాం. అన్నీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు, చిల్లీ, టొమాటో అలాగే కొత్తిమీరని ఒక చిన్న బౌల్‌లోకి తీసుకుందాం. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే తర్వాత పచ్చిమిర్చి, టొమాటో, అలాగే కొత్తిమీర వీటన్నిటిని ఆ బౌల్‌లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా కారం, ధనియా, జీలకర్ర పౌడర్, అలాగే కొద్దిగా పసుపు అండ్ అలాగే కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకొని వీటన్నిటిని ఫోర్క్‌తో బాగా మిక్స్ చేసుకుందాం. నాకైతే స్పూన్ కన్నా ఫోర్క్‌తోనే బాగా మిక్స్ అవుతుంది అనిపిస్తుంది. సో, నేను ఫోర్క్ యూజ్ చేస్తున్నాను. మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంటుందో మీరు దాంతో మిక్స్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఇందులో 2 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. నేను కేవలం 1 పర్సన్‌కి మాత్రమే దీన్ని చేస్తున్నాను. ఇది నేను బ్రేక్‌ఫాస్ట్‌కి తీసుకుంటున్నాను. సో, నాకిది సరిపోతుంది కాబట్టి నేను 1 పర్సన్‌కి 2 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ 2 పర్సన్స్‌కి చేస్తున్నట్టయితే 4 ఎగ్స్ యాడ్ చేసుకోండి. మీకు సరిపోయే ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్చర్‌ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చేయవలసింది ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ లేకపోతే నార్మల్ అయినా పర్వాలేదు. కాకపోతే నాన్ స్టిక్ అయితే బావుంటుందని నా ఒపీనియన్ అంతే. మీ ఇంట్లో ఏది అవైలబుల్‌గా ఉంటే మీరు దాన్నే యూజ్ చేయొచ్చు. అది కొంచెం హీట్ అయిన తర్వాత దాని మీద కొద్దిగా గీ వేసుకుంటున్నాను. నేనైతే ఇంట్లో తయారు చేసిన నెయ్యే వాడుతున్నానండి. ఎందుకంటే మాకు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి నేను బయటది పెద్దగా యూజ్ చేయను. సో, ఇంట్లో తయారు చేసిన గీ యూజ్ చేసుకొని నేను 2 వీట్ బ్రెడ్స్‌ని తీసుకొని దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను. అటు ఇటు తిప్పుతూ స్లోగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వాటిని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసుకొని ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకోండి. వాటిని పక్కన పెట్టుకున్న తర్వాత మీరు ఏదైతే ముందు మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నారో దాన్ని ప్యాన్ మీద వేసుకోవాలి. నేను మరింత గీ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఈ ఎగ్ మిక్స్చర్‌ని మళ్ళీ ప్యాన్ మీద వేస్తున్నాను. ఈ మిక్స్చర్‌ని ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఫోర్క్ యూజ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మాత్రం స్టవ్ సిమ్‌లో పెట్టుకోండి. కాసేపు లైట్‌గా అది అవుతుందన్నప్పుడు మనం ఇప్పుడు కొంచెం ఫాస్ట్‌గా చేయాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఆల్రెడీ కాల్చి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకదాని తర్వాత ఒకటి అటు ఇటు డిప్ చేసుకొని ప్లేస్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేయండి. కాకపోతే ఒకటి ఆ 2 బ్రెడ్స్ మధ్యలో ఫోల్డింగ్‌కి కొంచెం ప్లేస్ లీవ్ చేసుకొని అప్పుడు ప్లేస్ చేయండి. తర్వాత నేను చీజ్ స్లైసెస్‌ని యాడ్ చేస్తున్నాను. ఇవి మీకు ఏ సూపర్ మార్కెట్‌లో అయినా మీకు దొరుకుతాయి. వాటిని తీసుకొని అందులో 2 స్లైసెస్‌ని ఇలా బ్రెడ్స్ మీద ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం పెప్పర్ పౌడర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా చిన్న పిల్లలు తింటున్నారు అంటే మరీ స్పైసీ లేకుండా ఇలా పెప్పర్ పౌడర్ అయితే మీడియంగా ఉంటుంది. మరీ స్పైసీ ఉండదు. అలానే మరీ చప్పగా ఉండదు. బావుంటుంది. ఆ ఫోల్డింగ్‌ది కొద్దిగా బిట్ మిస్ అయిందండి. సో, నేను కంప్లీట్‌గా మీకు చూపించలేకపోయాను. ఫైనల్‌గా అయితే ఇలా వచ్చింది. ప్రిపేర్ అయిన దాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను.
ఇది మీరు వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలండి. అప్పుడే దీని టేస్ట్ చాలా చాలా బావుంటుంది. ట్రస్ట్ మీ, చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూసారు కదా! యమ్మీ యమ్మీ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మా చిన్న బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. అంత స్పైసీ లేదు. బట్ చాలా ఎంజాయ్ చేశాడు. బాగా నచ్చింది తనకి. ఆ వీడియోని కూడా మీకు యాడ్ చేస్తున్నాను, చూసేయండి. యమ్మీ పెడతావా నాకు? పెట్టవా? నచ్చిందా? బాగుందా? చూడు, బాగుందా? మీకు కూడా ఈ వీడియో బాగుంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.